పరకాయ ప్రవేశం అంటాం చూడా, అదే. మనం బతికిపోయినాక నీ శరీరంలో ఉండే నేను మంత్రదండం తీసుకొని మంత్రం వేస్తా. అప్పుడు ఎవరి శరీరాల్లోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సరే ఏదో ఒకటి చెయ్యి. శరీరాలు కులిపోయే లోపల నేనేం చేసేదే? నువ్వు పోయి నా శవంలోకి దూరా, నేను పోయి నీ శవంలోకి దూరుతా. మావో, ఇప్పుడు నీ జుట్టు నా చేతుల్లోకి వచ్చిందే. నువ్వు నన్ను మళ్ళీ మోసం చేయాలనుకుంటావు కదా? ఆడదాని ఒంట్లో ఉంటే ఆడదాని మనసు తెలుస్తదే, ఆడదాని కష్టమో తెలుస్తదే. ఇంకా నువ్వు నా ఒంట్లోనే ఉండా. ఆడదాని ఒంట్లో నేను ఉండలేనా? నీకు దండం పెడతానా? ఆ మాత్రం విటియ్యా, ఎవరు బాడీలోకి వాళ్ళు వెళ్ళిపోతామా? కుదరదు మావా. సేవలో ఎప్పుడు అంటా ఉంటారు, కత్తి తీసుకున్నాడు కత్తితోనే సావాలని. అట్నే నువ్వు నా ఆత్మను బయటికి తీసినావు, అదే ఆత్మతో నువ్వు బతకాలా. ఎట్టుండదు ట్విస్ట్. ఏమన్నా వినపడతా ఉండదరా? ఏందో గనగున అని సౌండ్ వినిపిస్తుంది. తిట్టుకుంటున్నారేమో. అయ్యో, ఒకసారి తలుపు తట్టి పిలవండి. అవునవును పిలవండి, లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలా. ఒరే సిన్నోడా, ఒరే సిన్నోడా. ఎవరా పెద్దోడా? ఓ తూరు తలుపు తెరవరా. కాసేపు ఉండరా. ఏంది నీ గొడవ? ఇంకో 10 నిమిషాలు డిస్టర్బ్ చేద్దా.